సార్ ఇది మార్వడిల్లి వాదమే కాకుండా ఇక్కడ స్థానికంగా పుట్టి స్థానికంగా ఉన్నవాళ్ళు మన వాళ్ళని దగ్గర రానియకుండా కొంతమంది పెత్తనం చేసుకుంటా గ్రూపులుగా తయారై దగ్గరకు రాణిస్తలేరు కదా సార్, దానికోసం వివరించండి. ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు మార్వాడీలు, బీహారీలు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేది ఒకటి, రెండు అవకాశాలు కొన్ని తగ్గిపోతున్నాయి అనేది ఒకటి. కానీ నేననేది ఏంటంటే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మహాత్మా జ్యోతిరావు పూలే కానీ, కాన్సీరామ్ గారు కానీ, మాలాంటి వాళ్ళని కానీ గత 40 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వర్గాలు, కొన్ని కులాలు బాగా అభివృద్ధి చెంది ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించినట్టు కొన్ని స్థావరాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యము ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యము అనేది చట్టాలు, శాసనాలు చేసే దాంట్లో అసెంబ్లీ, అదేవిధంగా శాసన మండలి, సెక్రటేరియటు, లేకపోతే రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలు, వీటిళ్ళల్లో మొత్తం ఏంటంటే ఆక్రమణవాదమే కదా. ఇప్పుడు మార్వాడీలు వచ్చి ఇక్కడ ఆక్రమించుకుంటున్నారు, లేకపోతే వీళ్ళంతా కబలించి వేస్తున్నారు అని మనం ఏ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాము. అసలు ఆయా రాజకీయ పార్టీలను కూడా 2-3 వర్గాలే, 2-3 కులాలే కబ్జా పెట్టి ఆ కులాల్లో ఉన్న పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లే. కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులుగా ఎదిగి ఆ పార్టీలు మొత్తం ఏంటంటే కబ్జా చేసి ఆ పార్టీలో ఎమ్మెల్యే టికెట్లను కొల్లగొడుతున్నారు, ఎంపీ టికెట్లను కొల్లగొడుతున్నారు, పదవులన్నీ ఒకటే వర్గానికి పంపిణీ చేస్తున్నారు. బీసీలు ఒకప్పుడు గెలిచిన ఎమ్మెల్యే సీట్లను, ఎంపీలు గెలిచినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా ఒకటే వర్గం గెలిచే విధంగా టికెట్లను ఇచ్చుకొని పంపిణీ చేసుకుంటున్నారు. అది కూడా ఆక్రమణవాదమే. అంటే బీసీలు, ఎస్సీలు, బడుగు బలహీన వర్గాలు, బలహీనులు, అమాయకులు కాబట్టి వాళ్ళ సీట్లో వాళ్ళకు దక్కాల్సిన ఉద్యోగాలను, వాళ్ళకు దక్కాల్సిన కాంట్రాక్టర్లను, నామినేటెడ్ పదవులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, నాయకులు, కాంట్రాక్టర్లు అందరూ మిలాఖత్ ఆ పార్టీ ద్వారా ఏంటిది అని అంటే మిగతా వాళ్ళకు సంబంధించినవన్నీ కూడా ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళని గెలవకుండా చేస్తున్నారు, వాళ్ళను మంత్రులు కాకుండా చేస్తున్నారు, ఎమ్మెల్యే కాకుండా చేస్తున్నారు. టికెట్లన్నీ ఒకే వర్గానికి, ధనిక వర్గానికి టికెట్లు ఇచ్చుకొని మొత్తం ఈ రాష్ట్రాన్ని ఏంటంటే ఆక్రమించినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఆక్రమణవాదము గత అనేక సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన కానించి కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ కూడా చేసేది ఆక్రమణవాదమే కదా. అంటే ఏంది, బీసీలకు దక్కాల్సిన టికెట్లను, అదేవిధంగా ఇతర ముస్లింలకు దక్కాల్సిన టికెట్లను, మహిళలకు ఇవ్వాల్సినటువంటి టికెట్లను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ధనికులు, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు అందరు కలిసి ధనికులకే టికెట్లు ఇచ్చే విధంగా వాతావరణాన్ని సృష్టించి ఒకే వర్గం వాళ్లకు టికెట్లను పంపిణీ చేస్తున్నారు. అది కూడా ఆక్రమణవాదమే, అది కూడా సామ్రాజ్యవాదమే, అది కూడా కొల్లగొట్టడమే. ఇక్కడ నేటివ్గా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి బడుగు బలహీన వర్గాలు అనేక కులాల పేర్లతోటి, సమూహాల పేర్లతోటి జీవిస్తున్నారు. ఇప్పుడు ముదిరాజులు 9.5-10% జనాభా ఉంది. కానీ 9-10% జనాభా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జనాభా ప్రకారం టికెట్లు ఇవ్వడానికి టీఆర్ఎస్ సిద్ధంగా లేదు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు, లేదంటే బీజేపీ పార్టీ సిద్ధంగా లేదు. గౌడుల జనాభా కులాల రూపంలో, సమూహాల రూపంలో గ్రామాలలో లక్షలాది మంది జీవిస్తున్నారు. యాదవులు సమూహాలుగా జీవిస్తున్నారు. రజకులు ఉన్నారు, నాయ బ్రాహ్మణులు ఉన్నారు, కుమ్మర్లు ఉన్నారు, సంచార బీసీ కులాలు ఉన్నాయి, యాచక కులాలు ఉన్నాయి, వలస కులాలు ఉన్నాయి. మరి ఈ కులాలన్నీ పెద్ద మొత్తంలో ఇదే రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళే. కానీ వీళ్ళకు దక్కకుండా కొన్ని కులాలు బలవంతంగా ఎదిగి భూస్వామ్య కులాలుగా గతంలో ఉండి తర్వాత ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెట్టుబడిదారులుగా ఎదిగి, కార్పొరేట్ సెక్టర్గా ఎదిగి మొత్తం 100 కోట్లు ఒక్కొక్కరి చేతుల్లో పోయి ఇప్పుడు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ను, అదేవిధంగా బీజేపీని శాసిస్తున్నారు. ఇది కూడా ఆక్రమణ. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మొత్తం ఏందనంటే కొన్ని పార్టీల ద్వారా కొన్ని కులాలకే మొత్తం ఏందనంటే అధికారాన్ని కట్టబెడుతున్నారు. ముఖ్యమంత్రి పదవులన్నీ వాళ్ళే కదా. అంత ఇప్పటి వరకు బీసీలకు ముఖ్యమంత్రి పదవులు లేవు, ఎస్సీలకు ముఖ్యమంత్రి పదవులు లేవు, గిరిజనులకు ముఖ్యమంత్రి పదవులు లేరు, మహిళలకు ముఖ్యమంత్రి పదవులు లేరు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరు, ఇక్కడ లేరు. 3 కులాలే కదా. వీళ్ళు కూడా అంతే కదా. ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగిన వాళ్ళు, మన బంధువులు, మన చుట్టాలు, మన దగ్గరి వాళ్ళు, మన కులస్తులు అని మనం చెప్పుకుంటుంటే వీళ్ళే, ఈ తెలంగాణ వాదులే రాజకీయ రంగాన్ని, కాంగ్రెస్ పార్టీని మొత్తం కబ్జా పెట్టారు కదా. మొత్తం అసెంబ్లీని అంతా కబ్జా పెట్టారు కదా. బ్యూరోక్రసీ, సెక్రటేరియట్ నిండా వాళ్ళ అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, కొన్ని వర్గాల ఉద్యోగస్తులే ఉన్నారు కదా. మరి ఇది కూడా ఆక్రమణవాదమే. దీన్ని కూడా దీన్ని కూడా సరి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమానత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే
కాంశీరామ్ గారు కానీ, అంబేద్కర్ కానీ, మాలాంటి వాళ్ళని కానీ మేము కోరుకునేది ఏంటి అంటే, అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు వాటా లేదు, గౌరవం లేదు, ప్రాధాన్యత లేదు, రిప్రజెంటేషన్ లేదు, వాళ్ళని గౌరవం లభించటం లేదు. ఇక్కడి వాళ్ళే అణచివేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజానికమైనటువంటి బడుగు బలహీన వర్గాలను అణచివేస్తున్నారు. ఇక్కడ హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళే, ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి హిందువులమని చెప్పుకునే వాళ్ళే హిందువులుగా ఉన్నటువంటి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను అణచివేస్తూ ఉన్నారు. ఇది కూడా పెద్ద వైరుధ్యమే. మేము అనేది ఏంటంటే ఈ వైరుధ్యమే ప్రమాదకరమైంది. ఫస్ట్ ఈ వైరుధ్యాన్ని ముందు సాల్వ్ చేయాలి, దీన్ని మనం పరిష్కారం చేయాలి. అందుకనే ఇది సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నట్టు వైరుధ్యం. దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం ఎక్కడొచ్చింది? వీళ్ళు స్వతంత్రంగా ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటున్నారు? చట్టాలు, శాసనాలు చేసేదంతా కాంట్రాక్టర్లు, ధనికులు, కాంగ్రెస్ పార్టీ రూపంలో, బీఆర్ఎస్ రూపంలో, బీజేపీ రూపంలో ఎన్నికై వాళ్ళు చట్టాలు చేస్తుంటే వీళ్ళు ఉంటున్నారు. వాళ్ళు ప్రేక్షకులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇది కూడా ఒక ప్రమాదమే. అంతకంటే ఎక్కువ ప్రమాదం ఇది ఇంకా ప్రధానమైంది. కాంశీరామ్ గారు చెప్పినటువంటి ఉద్యమం మేము 1986 నుంచే 89 నుంచే బీఎస్పీని ఇక్కడ స్థాపించి ఇక్కడ ఈ జనానికి రాజ్యాధికారాన్ని పంచి ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్లు పంచి ఇవ్వాలి, నామినేటెడ్ పదవులు పంచి ఇవ్వాలి, బడ్జెట్ పంచి ఇవ్వాలని మేము ఉద్యమాలు చేస్తున్నాం సమానత్వం కోసం. మేము చేసేది అదే కదా. కొంతమంది పెత్తనాన్ని అరికట్టడం కోసమే మేము ఉద్యమాలు చేస్తున్నాము. ఇది ప్రధానమైంది కదా. ఈ వైరుధ్యాన్ని ముందు బ్రేక్ చేసేయాలి. దీని కాకుండా కొంతమంది ఏంటంటే తెలంగాణ సమస్య ప్రధానమైంది, లేకపోతే ఇంకో సమస్య ప్రధానమైంది అని వాళ్ళంతా అగ్రకులాల నాయకత్వంలో ఉండి ఏం చేస్తున్నాయి? ప్రతి ఉద్యమం కూడా తెలంగాణ ఉద్యమం వచ్చింది, సక్సెస్ అయ్యి రాష్ట్రం ఏర్పడ్డది, అగ్రకులాలే ముఖ్యమంత్రులు అయ్యారు. అంటే కొంతమంది ఏంటి అని అంటే అగ్రకులాల నాయకత్వంలో పనిచేస్తే అది అగ్రకులాలకే వెళ్తుందని మేము చెప్పాము. కొండలక్ష్మణ బాబూజీ మాలాంటి వాళ్ళని చెప్పాము. మేము ప్రత్యేకంగా మా నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించాము. కానీ కొంతమంది కమ్యూనిస్టు పార్టీలలో ఉన్నోళ్ళు, ఇతర పార్టీలలో ఉన్నోళ్ళు అందరూ కూడా తెలంగాణ ఉద్యమం పేరుతోటి అగ్రవర్ణాల కింద పనిచేసి వాళ్ళంతా అగ్రవర్ణాలని తెలుసు, వాళ్ళు గెలిస్తే రేపు తెలంగాణ వస్తే వాళ్ళ ప్రభుత్వాలే ఏర్పడతాయని తెలుసు, కానీ వాళ్ళ కింద పనిచేశారు. ఇక్కడి నుంచి అక్కడికి మారుతున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి మారుతున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారు ఒకసారి మళ్ళీ కాంగ్రెస్ను గెలిపిస్తున్నారు, ఒకసారి బీజేపీని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు బహుజన సమాజ్ పార్టీ దృక్పథంతో పూలే, అంబేద్కర్, కాంశీరామ్ గారు, నారగోని గాని లాంటి వ్యక్తులు చేసిన పోరాటాలలో ఎక్కడ వచ్చి పాల్గొన్నారు, ఎక్కడ విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారు అంటే వాళ్ళంతా కూడా మాట్లాడటం అయితే మాట్లాడుతున్నారు, కానీ అగ్రకులాల నాయకత్వంలో ఉండి మాట్లాడుతున్నారు. అగ్రకులాల మీద కోపం వస్తే మళ్ళీ ఇంకో అగ్రకుల పార్టీని గెలిపిస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? వాళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు. ఇంకా వీళ్ళకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వీళ్ళను గెలిపించడానికి శ్రమనంతా వృధా చేస్తున్నారు. కొంతమంది సోదరులు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళకు కాంశీరామ్ గారి నాయకత్వంలో ఆ సిద్ధాంతం తీసుకొని పనిచేయాలి అని అంటే నామోషి, అంబేద్కర్ గారి సిద్ధాంతం ప్రకారం రాజ్యాధికారమే మాస్టర్కి అని పనిచేయాలి అని అంటే నామోషి. వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటారు, ఈ సిద్ధాంతాలు మాట్లాడుతుంటారు, బీఆర్ఎస్లో పనిచేస్తుంటారు. కాబట్టి ఇది ప్రమాదకరమైంది కదా. అందుకనే మేము ఈ మార్వాడి ఇవన్నీ తర్వాత కాలంలో చట్టాలు, శాసనాలు అవి చేసే అవకాశం ఉంది. కానీ ఇదైతే అసలు పాలక వర్గంలోనే లేము, బానిసలమే, రాజకీయ బానిసలమే, ఓట్లు వేయటానికే, కుల వృత్తులు చేయటానికే, మొత్తం ఏంటంటే బండచాకిరి పని చేయటానికే మేము పనిచేస్తున్నాము. కాబట్టి ఈ వైరుధ్యమే ముందు ప్రమాదకరంగా ఉంది. దీన్ని సరి చేసుకుంటే ఇక్కడ ఉన్నోడే మనకు అధికారం పనిచేయకపోతే ఇంకా బయటోని గురించి ఏం మాట్లాడతాం మనం? ఇక్కడ పుట్టి పెరిగినోడే మనల్ని ఎమ్మెల్యే కాకుండా చేస్తున్నాడు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు, వాడు మొత్తం మనల్ని బానిసలుగా పరిగణిస్తున్నాడు. పేరుకు మాత్రం తీయటి మాటలు అన్ని మేనిఫెస్టోలలో అన్నీ ఉంటాయి, కానీ అక్కడ ఒకటి కూడా అమలు చేయరు. కాబట్టి దీనికి వ్యతిరేకంగానే మొదట పోరాటం జరగాలి. ఇది అయిన తర్వాత ఇంకా బయట నుంచి వచ్చిన వాళ్ళ లేకపోతే ఇతర పెట్టుబడిదారులు, ప్రభుత్వాలన్నీ ఇతర పెట్టుబడిదారులకు 100 ఎకరాల భూమిని ఇస్తుంది ఒక్కొక్కరికి పరిశ్రమ పెట్టడానికి. అవసరమా? పెట్టుబడిదారుల దగ్గర డబ్బు ఉంటుంది, వాళ్ళే కొనుగోలు చేస్తారు. నువ్వు కరెంట్ ఇవ్వు, రోడ్లు వేసి ఇవ్వు, కానీ భూములు ఇవ్వటం ఏంటిది? భూములు ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు ఆల్రెడీ 2-3 వేల కోట్ల ఆ పెట్టుబడిదారులు ఉన్నారు, ఆ 5,000 లక్ష కోట్లతోటి ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు భూమి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? భూమి ఇచ్చి వాళ్ళకు గౌరవించాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇక్కడ ఎవరిస్తున్నారు? అదంతా కూడా వాళ్ళంతా పంపిణీ చేసుకొని పాలక వర్గాలు మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఒకటైపోయి వాళ్ళు ఏంటంటే లాభపడుతున్నారు. మేమనేది అది కూడా జరుగుతుంది కదా, దాన్ని కూడా అరికట్టాలి కదా. ఇప్పుడు ఉద్యమం ఏమి రావాలి? ప్రభుత్వం ఇచ్చిన భూములన్నీ వాపసు తీసేసుకోవాలి.
మొత్తం ఎవరెవరికి ఎక్కడెక్కడ భూములు పంపిణీ చేసిందో అది ప్రజల భూములు అవి. రేపు ఇళ్ల స్థలాలకు కూడా ఉండదు. ప్రభుత్వం కమ్యూనిటీ హాల్ కట్టాలన్నా భూమి లేదు. ఎక్కడెక్కడో దూరంగా పోయి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది భూమి లభించకపోతే. కాబట్టి ఇవన్నీ కూడా వ్యతిరేకించాల్సినటువంటివే. బ్యూరాక్రసీ అంతా కొంతమంది కబ్జా పెట్టారు, భూములు కబ్జా పెట్టారు, పెట్టుబడుల రూపంలో కబ్జా పెట్టారు, అదేవిధంగా అసెంబ్లీ రూపంలో కబ్జా పెట్టారు, మంత్రుల రూపంలో కబ్జా పెట్టారు, ఎమ్మెల్యేల రూపంలో కబ్జా పెట్టారు. బీసీలు గెలిచిన స్థానాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అన్ని వేరే వర్గాల చేతుల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. ఇది కూడా దీనికి వ్యతిరేకంగా కూడా పోరాటమే చేయాలి కదా. ఇది పెను ప్రమాదం ముంచుకొచ్చింది. అసలు ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోయింది. అసలు అపహాస్యమైపోతుంది. ఒకరిద్దరే 2-3 వర్గాలు, 2-3 కొన్ని కులాల్లో ఉన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులు, కార్పొరేటర్లు ఏకమైపోయి వాళ్ళు నిర్ణయాలు చేసి మిగతా వాళ్ళందరినీ అణిచివేస్తున్నారు. ఇది పెద్ద ప్రమాదం కదా. ఇది ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కొన్ని వర్గాల కోసమే పనిచేస్తున్నాయి. కొన్ని వర్గాలను ఎమ్మెల్యేలుగా చేయడానికే పనిచేస్తున్నారు, ఆ మంత్రులను చేయడానికే పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రులను చేయడానికే పనిచేస్తున్నాయి కొన్ని పార్టీలు. వాళ్ళ కుటుంబాలే, కొన్ని కుటుంబాలే ఈ రాష్ట్రాన్ని ఏకదాటిగా పరిపాలిస్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు అంటే, ఇప్పుడు మాట్లాడే వాళ్ళల్లో కొంతమంది ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉంటారు, బీఆర్ఎస్ మద్దతుదారులు ఉంటారు. వాళ్ళ వేడలో వీళ్ళ కోపం రాదు, వాళ్ళని తిట్టడానికి నోరు రాదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటం ఇష్టం ఉండదు. ఎందుకనంటే వాళ్ళతోటి సన్నిహిత సంబంధాలు, ఇండైరెక్ట్ సంబంధాలు ఉంటాయి. ఇక కొన్నిటి మీదనేమో విజృంభిస్తుంటారు. ఏది ఇంకా మొత్తం అసలు చాలా పెను ప్రమాదమే జరగబోతుంది, జరగరాందే జరగబోతుంది, మొత్తం ఇక్కడ ప్రజలంతా నష్టపోతున్నారని అప్రధానమైన విషయాలను లేపి అసలు ప్రధానమైన విషయాల కింద చిత్రీకరించి కొన్ని వర్గాలను దాచిపెట్టడంలో కొంతమందిని వాళ్ళను ఏందనంటే కొన్ని వర్గాల నుంచి మెప్పు పొందడం కోసము దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది కూడా ఎండగట్టాలి మరి. ఎందుకనంటే నిజాయితీగా జరగాలి. ఏ ఉద్యమం జరిగినా అన్నీ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఎవరు వెనకాల ఉన్నారు, ఎవరికి మద్దతుదారులు ఉన్నారు, సీక్రెట్గా ఎవరితోటి మిలాఖత్ అవుతున్నారు అనేది అందరికీ తెలుసు. తెలియంది ఎవరికి లేదు. వాళ్ళు అనుకుంటారు మేమేంటంటే నిజాయితీగా ఉన్నాము, నిజాయితీగా పనిచేసినాము, మేమే కరెక్టు అని మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అన్నీ ప్రజలకు తెలుస్తాయి, గమనిస్తారు. వాళ్ళు ఏ ఉద్యమాలలో ఉన్నారు, ఎవరు డబ్బు పెడితే, ఎవరు ఆశ్రయాలు ఇస్తే, ఎవరు పదవులు ఇస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ పనిచేస్తున్నారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి నిజాయితీగానే పనిచేయాలనేది నా ఉద్దేశం. ఇప్పుడు పోరాటం చేసే వాళ్ళందరూ కూడా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో పుట్టి పెరిగి బడుగు బలహీన వర్గాలుగా ఉండి నోరు లేని మూగజీవాలుగా ఉన్న వాళ్ళకు అసెంబ్లీలో స్థానం లేదు, బ్యూరాక్రసీలో స్థానం లేదు, రాజకీయ పార్టీలో స్థానం లేదు, టికెట్లు లభించడం లేదు. వాళ్ళ గురించి పోరాటం చేయండి. అది ఫస్ట్ దాన్ని బ్రేక్ చేసిన తర్వాత మిగతా సమస్యల మీదకి వెళ్దాము అనేది నా ఉద్దేశం.